గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, అమ్మ నాన్నలకు మోసం చేసేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు కాదమ్మా. తల్లిని తండ్రిని మించినటువంటి దైవం ఎవరూ లేరు. ప్రతిరోజు వారి పాదాలను కడిగి ఆ యొక్క నీరుని నెత్తి మీద కొట్టుకుంటే అదే నీకు కైలాసం, అదే వైకుంఠం, అదే నాయన బ్రహ్మలోకము, అదే. అంతకు మించినటువంటి పుణ్యభాగ్య స్థలం ఈ జీవితంలో ఏదీ లేదు నాయన. చిన్నప్పటి నుంచి నీ ఆలనా పాలన లాలిచ్చి నిన్ను పెద్దవాడిని చేసి నీకు చదివించి నీకు వివాహం చేసి నీ జీవితంలోకి ఇంకొక స్త్రీ ప్రవేశించిన తర్వాత నీ తల్లిదండ్రుల్ని నడి రోడ్లో వదిలేసేసి వారిని పట్టించుకోకుండా వారి కంట్లో రక్తం రప్పించేటటువంటి పిల్లలు ఉంటారు చూడండి. అట్లాంటి దద్దమ్మలతో ఎప్పుడు కూడా తెలిసి గాని తెలియక గాని అటువంటి వాళ్ళతో స్నేహపూర్వకంగా కూడా ప్రవర్తించకండి. చాలా మంది రోడ్లలో తల్లిదండ్రుల్ని ఒక స్థానం వచ్చిన తర్వాత వాళ్ళు పోషించేటటువంటి శక్తి సామర్థ్యం ఉన్నా గానీ ఓల్డేజ్ హోమ్ లో వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. అది పరమ దోషం నాయన. నీకు పుట్టేటటువంటి బిడ్డలు కూడా నడి రోడ్లో వదిలేస్తారు. అంత 1000 రెట్లు బాధ నీకు గురి చేసి